అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల పరిస్థితిని కళ్లకు కట్టినట్టు చూపించిన టీవీ9 కథనాలకు స్పందించారు అధికారులు. వెంటనే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. టీవీ9 వరుస కథనాల ఇంపాక్ట్ ఇది. క్రాప్ హాలిడే ప్రకటించిన తాడికోన ప్రాంతాన్ని పరిశీలించింది అధికారుల బృందం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం తాడికోన గ్రామంలో వరి రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. దీనికి సంబంధించి పంట విరామం చేస్తున్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ ఆవేదనను ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేశారు. ఈ పరిస్థితిపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకు అధికార యంత్రాంగం కదిలివచ్చింది. అగ్రికల్చర్, ఇరిగేషన్, డ్రైన్స్, ఫిషరీస్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లిన ఆర్డీఓ క్రాప్ హాలిడే ప్రకటించిన తాడికోన గ్రామాన్ని పరిశీలించారు. ఆక్వా రైతుల కారణంగా నీరు దిగకపోవడంతో చేలు ముంపునకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించింది అధికారుల బృందం. అక్కడి రైతులతోనూ మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించిన అంశాలను కలెక్టర్కు వివరిస్తామన్నారు ఆర్డీఓ. అయితే ఈ విషయంలో అధికారుల నుంచి తమకు ఎలాంటి హామీ దక్కలేదంటున్నారు రైతులు. వచ్చి చూసుకుని వెళ్లారు తప్ప తమకు ఎలాంటి సాయం చేస్తారనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదన్నారు. దీంతో తాము ప్రకటించినట్టుగానే క్రాప్ హాలిడే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటున్న రైతులు క్రాప్ హాలిడే చేసి తీరుతామంటున్నారు. మరి ఈ విషయంలో కోపంగా ఉన్న రైతులను శాంతపరిచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.